రౌస్ అవెన్యూ ట్రయల్ కోర్టు విచారణ ప్రారంభమైంది. కోర్టు ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు ఎమ్మెల్సీ కవిత. ఆమెతో పాటు ఇతర నిందితులు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసుపై విచారణ జరుగుతోంది. ఇక విచారణకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ కేసుకు సంబంధించిన ఛార్జ్షీట్ పైన రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో ప్రస్తుతం విచారణ ప్రారంభమైంది. జడ్జి కావేరి బవేజా ధర్మాసనం ముందు విచారణ జరుగుతోంది. ఈ లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో నిందితులుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, అలాగే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి మనీష్ సిసోడియా సహా ఈ కేసులో నిందితులుగా ఉన్న 15 మంది వరకు నిందితులు వర్చువల్గా కోర్టుకి హాజరయ్యారు. వారి తరపు న్యాయవాదులు ప్రస్తుతం వాదనలు వినిపిస్తున్నారు. సిబిఐ లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో జూన్ 7వ తేదీన ఛార్జ్షీట్ను దాఖలు చేయడం జరిగింది. దాన్ని జూలై 22న పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఆ ఛార్జ్షీట్ కాపీలు ఇటీవలే నిందితుల తరపు న్యాయవాదులకు అందడం జరిగింది. సో ప్రస్తుతం కవిత వర్చువల్గా బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం వసంత్ విహార్లోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం నుంచి ఆవిడ వర్చువల్గా ఈ కేసు విచారణలో భాగస్వాములు అయ్యారు. కవితతో పాటు వర్చువల్గా మోహిత్ రావు అటెండ్ అయ్యారు. అలాగే నితీష్ రాణా సీనియర్ న్యాయవాది కూడా వర్చువల్గా కోర్టు విచారణకి హాజరవడం జరిగింది. కవిత సిబిఐ కేసులో A17గా ఉన్నారు. సో ప్రస్తుతం ఈ కేసు విచారణ పూర్తయిన తర్వాత ఢిల్లీ నుంచి మధ్యాహ్నం 2:45 విస్తార ఫ్లైట్లో ఆవిడ హైదరాబాద్ బయలుదేరబోతున్నారు. ఇప్పటికే దానికి కావాల్సిన వాహన శ్రేణిని, కాన్వాయ్ని మొత్తాన్ని కూడా బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో సిద్ధం చేయడం జరిగింది. కాసేపటి క్రితమే ఇటు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి కవిత సోదరుడు కేటీఆర్తో పాటుగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, అలాగే పలువురు కీలక నేతలంతా కూడా బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. కొంతమంది నేతలు నేరుగా ఎయిర్పోర్ట్కి బయలుదేరి వెళ్ళిన పరిస్థితి ఉంది. సో కార్పొరేట్ బుకింగ్లో భాగంగా చాలామంది బీఆర్ఎస్ నేతలంతా కూడా ఈ విస్తార ఫ్లైట్లోనే మధ్యాహ్నం ఇటు ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఈరోజు సాయంత్రం 5 గంటలకి చేరుకోబోతున్నారు. అక్కడ కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆవిడ నేరుగా ఇంటికి వెళ్తారా లేక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వెళ్తారా అన్న అంశానికి సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం ట్రయల్ కోర్టులో విచారణ అనేది కొనసాగుతోంది. మొదటి నుంచి కూడా లిక్కర్ కేసులో, సిబిఐ కేసులో కవిత అరెస్టే అక్రమంగా జరిగింది అన్నది కవిత తరపు న్యాయవాదుల వాదన. సో ఛార్జ్షీట్ వేశారు. ఆ ఛార్జ్షీట్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు కాబట్టి సో ఛార్జ్షీట్లో దర్యాప్తు సంస్థ పేర్కొన్న అంశాలు, అభియోగాలపైనే కవిత తరపు న్యాయవాదులు కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఈరోజు వినిపించే అవకాశం కనిపిస్తోంది. గోపి, అంటే విచారణ ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? మరోవైపు అంటే ఈ రోజు ఈ విచారణ పూర్తవుతుందా, లేదంటే మరోసారి ఏమైనా వాయిదా పడే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయంటారా? ఎస్ సార్, ట్రయల్ ప్రాసెస్ అనేది సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉంది. లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో సుమారు 30,000 పేజీలకు పైగా ఛార్జ్షీట్ని, అభియోగ పత్రాలని నమోదు చేయడం జరిగింది సిబిఐ. ఈ కేసులో 400 మందికి పైగా విట్నెస్లు ఉన్నారు, 40 మందికి పైగా నిందితులు ఉన్నారు. కాబట్టి సో ట్రయల్ ప్రాసెస్ చాలా సుదీర్ఘంగా జరిగే అవకాశం ఉంది. విచారణలో భాగంగా ఒక్కొక్క నిందితుడి తరపు న్యాయవాది ఆర్గ్యుమెంట్స్ని కోర్టు ముందు వినిపించడం జరుగుతుంది. కాబట్టి ఒక్కొక్క నిందితుడికి ఒక్కొక్క రోజు డేట్ని అలాట్ చేసే అవకాశం కనిపిస్తుంది. సో ఆ విధంగా సుదీర్ఘ కాలం పాటు ఈ కేసు విచారణ ఇటు నిందితుల తరపు అడ్వకేట్స్ వారి వాదనలు వినిపిస్తారు. దాని కౌంటర్ ఆర్గ్యుమెంట్స్గా సిబిఐ వారి తరపు వాదనలు వినిపించడం జరుగుతుంది. ఈ విధంగా ఒక్కొక్క నిందితుడి పాత్ర ఏ విధంగా ఉంది లిక్కర్ పాలసీ సిబిఐ కేసులో, వారిపైన ఎటువంటి అభియోగాలు ఉన్నాయి, లిక్కర్ పాలసీ రూపకల్పనలోనూ ముఖ్యంగా వారికి అనుకూలంగా ఈ పాలసీ రూపొందించడంలోనూ ముడుపులు చెల్లించడం, ఎక్సైజ్ శాఖ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులు కానీ ఇటు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న మనీష్ సిసోడియా, కేజ్రీవాల్ వీరికి ఏ విధంగా ముఖ్యంగా ఈ లిక్కర్ వ్యాపారస్తులందరూ కూడా పరిచయం అయ్యారు, వారు ఏ విధంగా వారికి ముడుపులు చెల్లించారు, ఇటువంటి వ్యవహారాలన్నింటిపైన కూడా సుదీర్ఘ వాదనలు కోర్టులో కొనసాగుతున్నాయి. కాబట్టి సో ఈ రోజుతో ఈ విచారణ ముగిసిపోదు. గతంలో మనం చూసాం అనేక కేసులు ఉన్నాయి. ఓటుకు నోటు కేసు కానీ, లేక జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అక్రమాస్తుల కేసులు కానీ, లేక ఇటు నేషనల్ హెరాల్డ్ కేసు, చిదంబరం ఐఎన్ఎక్స్ మీడియా కేసు, ఈ విధంగా ఇటువంటి కేసులన్నీ కూడా రాజకీయ నాయకులపైన ఉన్న కేసులన్నీ కూడా సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న కేసులే. సో ఇంకా ట్రయల్ ప్రాసెస్లో వాళ్ళంతా కూడా బెయిల్ పైన ప్రస్తుతం బయట ఉన్నారు. సో అదే తరహాలో కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆవిడ బయటకి నిన్న విడుదల అవ్వడం జరిగింది. నిన్న రాత్రి 9:10 ఇక యాక్టివ్ పాలిటిక్స్లో చాలా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. ఈ కేసులు ఎదుర్కోవడం కానీ, చట్టపరంగా న్యాయపరంగా వారు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పి నిన్న కవిత స్పష్టం చేశారు. సో ఆ కేసులు ఇటు ఈడీ కేసు కానీ, సిబిఐ కేసు కానీ, ఛార్జ్షీట్లు వాటిపైన వాదనలు అనేవి రెగ్యులర్గా కోర్ట్ ప్రొసీడింగ్స్లో
కొనసాగుతూనే ఉంటాయి. వాటికి వర్చువల్గా ఆవిడ హాజరవుతుంటారు. ట్రయల్కి సహకరించాలని చెప్పి సుప్రీంకోర్టు షరతు విధించింది కాబట్టి ఇటు మనీష్ సిసోడియా కూడా ఈరోజు వర్చువల్గా కోర్టులో హాజరవ్వడం జరిగింది. ట్రయల్ కోర్టులో ప్రస్తుతం జరుగుతున్న ఛార్జ్షీట్ విచారణకు సంబంధించి. సో ఈ ప్రొసీడింగ్స్ అనేవి సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉంటుంది. 2 ఏళ్లలో రాజకీయ నాయకులపై ఉన్న కేసుల్ని త్వరితగతిన పరిష్కరించాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పున్న నేపథ్యంలో సో త్వరగానే కూడా ట్రయల్ పూర్తయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ గోపి.